మరి బా బకెట్ ఎక్కడ ఉంది? బయట ఉంది. తెచ్చావా? ఇల్లు ఎక్కడే ఉంది. అక్కడ మంచి బాగుంది మరి. పెడతాను ఇగో అవును వదినా కొంచెం చూసుకో. పడుతుంది మంచు. మంచి విపరీతం పడిపోతుంది మరి. లేగడం లేట్ అయిపోయింది ఈరోజు. నువ్వు లేపలేదు. అలారం పెట్టాలి మరి, సైలెన్స్లో పడిపోయి. వాటి మొక్క సగం కలిసిపోవాలి. అనుకో మరి. ఇది కూడా బాగా ఎండిపోయి దీనికి పెట్టాలా? తీయాలా? జామ అయితే నువ్వు తీసేసి దానివి. పసుపు చేయడం నాకు రాదు. రాదు నీకు మరి. ఎలా మొన్న నాన్న వచ్చారు కదా, అప్పుడు తీసాను. మనకి కూర కావాలంటే నీకు అందిపోద్ది కదే. అందిపోద్ది. చేసుకోండు. తీయాలా? ఎన్నైనా ఉన్నాయిలే, వద్దు. ఉన్నాయి కూరగాయలు నీకు అంతా కాబట్టి. నేను సాయంత్రం అన్ని పెట్టేసాను, ఒక ఇంజిన్ తేవాలి. ఒక ఇంజిన్ సరిపోద్దా? ఫుట్బాల్ బొడ్డు అవన్నీ పెట్టేసావా? ఫుట్బాల్ బొడ్డు అన్నీ నిన్న సాయంత్రమే పెట్టేశాను. ఇది ఒకటే కదా? ఇది ఒకటే. పెట్రోల్ కూడా వేస్తాను. రాత్రి అంతా కత్తే. ఎందుకు కత్తే? నాకు కల్లో పొందుకో. ఏమి ఏంటంటే ఈ కత్తి ఎవరో చచ్చిపోయారట. మాట్లాడితే మన కత్తే కదా అందరూ అడుగుతారు. అవును. ఈ కత్తి తీసుకెళ్ళారట అక్కడ కర్రలు కొట్టడానికి, మర్చిపోయారట. నిజంగాను ఇదే కళ్ళకు ఉంది అసలు. నిజంగానే తీసుకురాలేదట, పోయిందట. పోతే నేను వాళ్ళ మీద తిడుతున్నానట. ఇలాగే చేస్తారా, సామాన్లుగా వదిలేస్తారా, అదే ఇది అని చెప్పేసి మామూలుగా వస్తుంటుంది. పసుపు అలాగే ఎండిపోతే బాగుంటుంది మరి. దాంతో మ్యాచింగ్ గా తీసేయాల. ఇవి అలాగ చూడు దగ్గర అయిపోతున్నాయి. పది పసుపును దగ్గర అయిపోతుంది అంటే మీకు ఖాళీ లేదు. పసుపు మొత్తం తీసుకుని 20 కేజీల బకెట్ అది టబ్బు తెచ్చుకొని అన్ని దాంట్లో వేసి ఉడకబెట్టాలి ఏదో రోజు. అవును, మొత్తం తవ్వితే కదా మొత్తం తవ్వితే కదా బాగుంటుంది. అదే సగం సగం మనం చేయకూడదు, ఎందుకంటే ఒకసారి అన్ని అయిపోవాలి. పెట్రోల్ చూసా వేటే. అమ్మ ఫుల్ ఉందా? వేసా వేటి? సాయంత్రం వేసాను అన్ని అంటున్నా. అది వేస్తే మరి ఇంకెందుకు మరి పెట్రోల్ మరి ఫుల్ ట్యాంక్ అయితే సరిపోద్ది. ఏమో మళ్ళీ చాలా పొత్తు మళ్ళీ రావడం. ఓన్లే ముందు సూప్ అన్నమాట. ఎత్తలా ఇవాళ 25 కేజీలకి సడ్కులో వచ్చాయి. సడ్ అలాగే ఇది ఒగ్గేలాగా ఆగట్లేదు కుమారి. గొంతు గొరగొరగొరగొరలు ఆడేసి గొంతులో తెల్లాలేసి వెళ్ళిపోతాండ్రు. సెటర్ వేయమంటే నేను నీరు కలిపేస్తాను. పాపను దిగబెట్టి వచ్చిన తర్వాత ఈ బొడ్డు ఈ పైపు ఇవంతా ఇంజిన్ మొత్తం ఇప్పేసి నువ్వు అక్కడ పెట్టిలే. ఇంజిన్ ఒకవేళ శాఖర్ కానీ వచ్చిండు అనుకో, నేను ఇక్కడ పెట్టిరా అని చెప్పు. నువ్వు ఇంజిన్ తేలేవు సరేనా? లేకపోతే అక్కడ ఏదో కప్పేసి ఉంచి నేను ఈవినింగ్ వస్తాను కదా, ఏదో టైం తెచ్చేస్తాను సరేనా?
కొల్లు వేస్తే బావా. అవును బాబా, అంతకెందుకు వెళ్ళిపోయింది గడ్డ? అంతదా? నువ్వు ఇతలో నీళ్ళు లేవు. ఇక్కడేమో గడ్డ కట్టేసినాడు. ఎక్కడ పెట్టి నిన్ను? ఇక్కడ పెట్టాను, గుడ్లోనే ఉంది. సరే, ఫుట్బాల్ వేరే దగ్గర పెట్టాను. ఎక్కడ పెట్టేసావే? ఇక్కడ ఉంది. అవును, ఈ బొడ్డు ఎక్కడ ఉంది? ఫుట్బాల్ బొడ్డు పరిస్తావా? అల్లగా అక్కడ ఉంది. సరే సరే సరే. పెద్ద బట్టు పట్టుకోవడమే. ఎవరైనా తీసుకుంటారేటని ఆ ఇరక పెట్టారు. తీసుకుంటారు మరి. ఇది ఎందుకు బావా? ఇక్కడ నాలి ఉంది కదా, ఈ నాలి మీద వేయాలి ఇలాగా. అవుతుంది కదా. అవును, ఎలబెండ్ అందుకు మరి ఈ బడ్డు పరిశిస్తే నువ్వు వెళ్ళిపోతావు నీళ్ళు గట్ట పట్టడానికి రా. ఈ బడ్డు కొంచెం తొక్కి పట్టుకో, పరిశిస్తే నువ్వు వెళ్ళిపోతురా. ఇక్కడ అడిగే అక్కడ అడిగేసావా? నేను పరిచేస్తాను, వెళ్ళిపోతావు నువ్వా? కొల వేస్తుంది లేకపోతే తర్వాత నేను ఏదో చేస్తాను. లేబా, టైం అయిపోతుంది, కొల ఆగిపోతుంది మళ్ళా. లే, నేను వెళ్ళిపోలే. వెళ్ళిపో, ఇది బడ్డు పరిచేస్తాను. అక్కడ అడుగే కుమారి, అడుగే అక్కడ అడుగే. కుమార్ అయితే నీళ్ళు పడ్డానికి ఉన్నాం, అలాగే పాప క్యారేజ్ వండడానికి అయితే వెళ్ళిపోయిందండి. మరి తనైతే లేట్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక నేనే ఇక చూసుకోవాలి. ఇగో ఈ బొడ్డు అయితే గడ్డలో పరాలి, అలాగే అక్కడ గొయ్యి కూడా కొట్టాలండి. అది మీకైతే చూపించలేకపోతున్నాను. గొయ్యి కొట్టడం, అక్కడ గొయ్యి కొట్టాలి, ఎందుకంటే ఫుట్బాల్ ములగాలి కదా. ఈ ఫుట్బాల్ ములగకపోతే హెయిర్ వచ్చేస్తే హెయిర్ అయితే వెళ్ళదు. అలాగే దాంట్లో బకెట్ పెట్టాలి, బకెట్ పెట్టకపోతే అది కూడా అవ్వదు, నీళ్ళు హెయిర్ వచ్చేస్తుంది. ఇదైతే పూర్తి అయిపోయింది. కొండి అతి కష్టం మీద అక్కడ గొయ్యి తవ్వాను. గొయ్యి తవ్వేసి ఏమొచ్చేసి అక్కడ కొండ ఉండేది, కొండలో ఫుట్బాల్ పెట్టేసి అయితే ఉంచాను. చూడండి, ఎర్రగా ఉంది కదా, మీకు చూపిస్తాను జూమ్ చేసి. అవ్వండి, అక్కడ రాయి కూడా పెట్టాను. కష్టం మీద ఎందుకంటే అన్నాను అతి కష్టం మీద అని. ఇదంతా గొడ్డలు, గాజు పెంకులు అవన్నీ ఉంటాయండి. ఏమాత్రం కానీ మనకి గుచ్చిందంటే మళ్ళీ చాలా ఇబ్బంది కదా, అందుకని నింపాదిగా చూసుకొని చేశాను. ఎందుకంటే గడ్డ అయితే కిందికి వెళ్ళిపోయిందండి, మొత్తానికి కట్టేశారు అక్కడ. ఇప్పుడు ఇది ఫీడ్ చేయాలి. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ దశకి అయితే వచ్చాము. ఆన్లో ఉంది, ఆఫ్లో ఉందో చూస్తున్నాను, రన్లో ఉంది. జై అరుణాచల శివ శంకర పరమేశ్వర. నీరైతే వచ్చింది, గంగమ్మ తల్లి ఎక్సలెంట్ తప్పు చేసుకుంది.
వెళ్ళిపోయింది. అక్కడ ఎల్బెండ్ దగ్గర నాకు ఇబ్బంది అండి. ఇక్కడ ఎల్బెండ్ దగ్గర ఏమొచ్చేసి సరిగ్గా లేకపోతే పైపుని అయితే ఇరిసేస్తుంది. చూడండి ఎలాగైపోయింది, మడత పడిపోయింది. ఓ ఇది కారిపోతుంది పెట్రోలు. స్వామి శరణమయ్యప్ప. ఒంటరికాలం చేయాలంటే ఇలాగే ఉంటుందండి, కొంచెం ఇబ్బంది. ఎవరైతే ఒంటరి ఫీల్ అవుతారో వాళ్ళకైతే తెలుసు నా బాధ, వాళ్ళకైతే తెలిసిపోద్ది ఎట్టి పరిస్థితుల్లోనా. చూడండి బాటిల్ అయితే ఎలాగ ఉంచుతాం ఇక్కడ. ఇప్పుడు ఆ బొడ్డు ఎలాగుందో చూడాలి, ఎందుకంటే అది మడత కుమారికి సరిగ్గా తెలియదు. మడత కానీ బాగా వేయకపోతే బొడ్డు సీరేస్తుంది. శివ నాకు అది భయం. యాక్సిలేటర్ ఎంత స్లో చేసినా కానీ ఇంజిన్ నీళ్ళైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి. శివుని దయ వల్ల అయితే అంత సవ్యంగా జరిగిందండి. కుమారి కూడా బొడ్డు అయితే మంచిగా వేసింది. ఇగో ఇలాంటి మడతలు రాకూడదు. ఇగో ఇలాంటి మడతలు వస్తే బొడ్డు సీరేస్తుంది. నీళ్ళైతే వచ్చేసాయి, కాకపోతే మనకైతే యాక్సిలేటర్ తక్కువ. ఆ యాక్సిలేటర్ కొంచెం ఇస్తాను నేను వెళ్ళి. ఇప్పుడు ఇలాగ వాటర్ వస్తే మళ్ళీ నా డ్యూటీ లేట్ అయిపోద్ది, ఎలాగైనా లేట్ అయిపోద్ది. కుమారి వచ్చి రావాలి, వెళ్తాను. యాక్సిలేటర్ కొంచెం ఇస్తాను. నేనైతే పెద్ద బండి తోలుతాను కాబట్టి యాక్సిలేటర్ అన్నానండి. కొంతమందికి రేజ్ అంటే ఎక్కువ తెలుస్తుంది, అంటే ఎక్కువ రేజ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను అది యాక్సిలేటర్ అంటే కొంతమందికి తెలియదు. మేబీ ఇప్పుడు నేనైతే రేజ్ ఇస్తాను, చూడండి. రేజ్ ఇచ్చానండి, ఫుల్ రేజు. ఇంకా ప్రాబ్లం అయితే లేదు. ఇచ్చుకెళ్ళిపోతుంది వాటర్ అయితే అండి. ఇప్పుడు ఇందరికన్నా వాటర్ అయితే ఫుల్గా వస్తుంది రేజ్ మనం పెట్టడం వల్ల. ఇదిగోండి చూడండి, ఫుల్గా అయితే కలడం అయితే జరిగింది. ఇలాగని కలిస్తే మించుమించు దీనికి ఒక 10 రోజులు కానీ ఒక వారం రోజులు కానీ చాలండి. ఎందుకంటే మొక్కలు కొంచెం పెద్దగా పెరిగితే కొబ్బరి చెట్టు అంత అయితే కొంచెం నీడ కాస్తుంది కింద. మొక్కలు అయితే చిన్నవి, ఇదిగోండి చాలా చిన్నవి కాబట్టి మరి ఇవి ఎండకి బాగా గురవుతున్నాయి. దాన్ని పడే కొంచెం మొక్కకి బాగా కొంచెం తడి ఉంటుందండి. పెద్ద తోట కూడా అలాగే మనం ఇబ్బందులు పడ్డాము, అయితే అప్పటికి యూట్యూబ్ మనం తీయలేదు. ఓనర్ గారు అయితే అర్జెంటుగా ఫోన్ చేశారండి, ఏదో ఎమర్జెన్సీ వర్క్ అంట. ఇదిగోండి ఎక్కడి వరకే అంటే 3 పట్లే కలిసాయి. ఇప్పుడు నేనైతే ఇంజిన్ బంద్ చేసేస్తాను, వెళ్తున్నాను. మరి ఓనర్ మాట అయితే పాటించాలి కదండి. మనకి జీతం ఇస్తున్నప్పుడు మనకు ఆయన పాటించాలి. నా పద్ధతి అది. నేను రాను పోను అని అయితే అనకూడదు. ఎందుకంటే తన ముఖ్యంగా ఏంటంటే మనకి జీతం ఇస్తున్నారు కాబట్టి, అంటే టైం పాడు అనుకుని కాదు. ఒక అరగంట ముందు కుమారి ఇప్పుడు వచ్చేసాను, అరగంట ముందు ఆయన పిలిచాడు కాబట్టి మనం దాన్ని మాట అయితే పాటించాలి. ఇప్పుడు ఇంజిన్ అయితే బంద్ చేసేస్తాను నేను. కుమారి ఉన్నది ఎవరో పిల్లోడు సాయంతో స్టార్ట్ చేసేసి తనైతే కలిపేసుకుంటుందండి. మరి తప్పదు కదా, అది ఇది చేయాలంటే. అంతే, ఇంకా రెంచీలు గట్ట ఇందులో ఉన్నాయి, పర్వాలేదు. ఇంకా అంతే, ఇంక దీనికి గుడ్ బై చెప్పేసి నేను ఇమీడియట్లీ అయితే వెళ్ళిపోవాలి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం, బాయ్.